హలో వీవర్స్, సెటప్ చాలా బాగుంది కదా. అలాగే మనం చేసిన బర్గర్ కూడా చాలా బాగుంటుంది. ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. బర్గర్లో యూస్ చేసే వెజ్ ప్యాటీ కోసం బాయిల్ చేసిన పొటాటోస్ని స్మాష్ చేసుకొని, సాఫ్ట్గా కుక్ చేసిన బఠానీ, గ్రేట్ చేసిన క్యారెట్ అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, మిర్చి అండ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి కలుపుకోవాలి. తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా చపాతీ పిండి మిక్స్ చేసినట్టు మిక్స్ చేసుకొని 2 ఇంచెస్ థిక్నెస్తో వెజ్ ప్యాటీస్ని బర్గర్ సైజ్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ప్యాటీస్ని కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన వాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రంబుల్స్తో 4 సైడ్స్ కోట్ చేయాలి. ఇప్పుడు ఈ వెజ్ ప్యాటీస్ని ఫ్రై చేసుకోవడమే. ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ వెజ్ ప్యాటీస్ని కూడా యాడ్ చేసి ఫ్లిప్ చేస్తూ 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వేరే ప్యాన్ తీసుకొని హీట్ చేయాలి. హీట్ అయిన ప్యాన్ పైన కొంచెం బటర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ బర్గర్ బ్రెడ్ని తీసుకొని 2 పీసెస్గా కట్ చేయాలి. ఈ కట్ చేసిన బర్గర్ బ్రెడ్ని ప్యాన్ పైన యాడ్ చేసి రోస్ట్ చేయాలి. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ బ్రెడ్ పైన నుంచి కొంచెం బటర్ స్ప్రెడ్ చేసి ఈ బన్స్ని ఫ్లిప్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. సేమ్ ఇలాగే అన్ని బ్రెడ్స్ని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బర్గర్ సాస్ కోసం నేను మయోనీస్ అండ్ టమాటో సాస్ని యూజ్ చేశాను. మయోనీస్ అండ్ టమాటో సాస్ని 2:1 రేషియోలో తీసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ని 2 బర్గర్ బన్స్ పైన స్ప్రెడ్ చేయాలి. నెక్స్ట్ కట్ చేసిన టమాటో స్లైసెస్ని ఒక బర్గర్ బ్రెడ్ పైన పెట్టాలి. దానిపైన నుంచి వెజ్ ప్యాటీ పైన ఆనియన్స్ పెట్టి పైన ఇంకొక బర్గర్ బన్తో క్లోజ్ చేయాలి. క్యాబేజ్ అండ్ కీరా కూడా యూస్ చేయొచ్చు, బట్ నాకు క్యాబేజ్ నచ్చదు, సో నేను స్కిప్ చేశాను. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ది యమ్మీ బర్గర్ ఈజ్ రెడీ. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భూమిస్ క్యాప్చర్స్.